దాని ప్రాముఖ్యత గురించి యావత్తు తెలంగాణలో మనం అందరం కూడా మన పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. చాలా విషయాలు కూడా ప్రస్తావించుకున్నాం. అయితే ఈరోజు ఒక ముఖ్య ఉద్దేశము, మరి కేసీఆర్ గారు ఆమర నిరాహార దీక్ష నిజామ్స్ హాస్పిటల్లో చేసే సందర్భంలో మరి ఈరోజు సాయంకాలం డిసెంబర్ 9 సాయంకాలం పూట చిదంబరం గారు మరి ఆనాటి కేంద్ర ప్రభుత్వ హోంశాఖ మంత్రి గారు ప్రకటన చేశారు. ఏం ప్రకటన చేశారు? కేంద్ర ప్రభుత్వము ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఈజ్ ఇనిషియేటెడ్, అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలు పెడుతున్నాము. మరి ఆ దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారికి నా విన్నపము, ఆమర నిరాహార దీక్ష విరమించుకోవాలి అని చెప్పి వారు ప్రకటన చేశారు. ఇదంతా కూడా ప్రపంచానికి తెలుసు, కొత్త విషయం కాదు. కానీ కొన్ని విషయాలు తెర వెనుక ఉంటాయి, అది చాలామందికి తెలియవు. అది ఒక పుస్తకం కూడా రాయొచ్చు దానిపైన. నిన్న మొన్న ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా మన పార్టీ నాయకత్వము నవంబర్ 29 నాడు దీక్షా దివాస్ ఏర్పాటు చేసే కార్యక్రమాలు ఉంటే పిసిసి అధ్యక్షులు ఇప్పుడు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఏం మాట్లాడిండు? కేసీఆర్ గారి ఆమర నిరాహార దీక్షనే ఇది దానిపైన ఒక కించపరిచే విధంగా ప్రస్తావించాడు. అసలు ఆయన ఆ రోజు ఉద్యమ కాలంలో కానీ తెలంగాణ ప్రస్తావించే సమయంలో ఆయన ఉనికే లేదు. అలాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి చెప్పుకునుందే చరిత్ర అనేది ఒక నానుడి ఉన్నది, ఎవరైతే చెప్పుకుంటారో వాందే చరిత్ర. కాబట్టి మనం చెప్పుకోకపోవడమే మన చరిత్ర, నిజమైన చరిత్ర ఎవరికి తెలవడం లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చాలామంది తెలంగాణ ఉద్యమం లోపల తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించడం వాళ్ళు చాలామంది అవపడుతున్నారు. నాకు కొత్త తరం కూడా వస్తుంది, న్యాచురల్, అదొక ప్రాసెస్. వచ్చినప్పుడు వాళ్ళకు కూడా అవగాహన చేసుకోవాలి. ఈ గులాబీ జెండా లేకుంటే తెలంగాణ వచ్చిన, నేను ఇంతకుముందు హరీష్ గారు వచ్చే ముందు ఆడ కొంతమంది మిత్రులు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళతో ప్రస్తావించిన, కేసీఆర్ ఉద్యమ కాలంలో పట్ల పార్టీ పెట్టకముందు హరీష్ లాంటి మిత్రులు కేసీఆర్ గారి దగ్గర 24 గంటలు ఉండేది. మేము అప్పుడు వివిధ రాజకీయ పార్టీలలో, నేను అప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీలో రాష్ట్ర కమిటీ సభ్యుడిని, మాలాంటి వాళ్ళందరినీ పిలిపించి మీరు మాట్లాడిపించేది సార్తో. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 3, నేను న్యాయ విద్యార్థిని, న్యాయవాదిగా పనిచేస్తున్నా, కానీ ఆర్టికల్ 3 గురించి వెళ్ళి కేసీఆర్ గారు ప్రస్తావించేంత వరకు కూడా దాంట్లో అంత అవగాహన ఉన్నది, దాంట్లో ఇంబైబ్డ్ ఆ ఆర్టికల్ అంత గొప్ప ప్రాధాన్యత ఉన్నదనే విషయం మాకు అప్పుడే తెలుసు. మరి కేసీఆర్ గారు ఆలోచన చేసి చరిత్ర అంతా నేను అవన్నీ ప్రస్తావించదలుచుకోలేదు. కానీ ఈరోజు తెలంగాణ అనే రాష్ట్రం ఈ భూగోళం పైన ఉన్నదంటే దానికి కారణం కేసీఆర్ మాత్రమే. ఎందుకంటే రాష్ట్రాలు ఏర్పడు ఏ విధంగా ఏర్పడతాయి, చాలామంది ఉన్నారు. ఆ రోజు ఈనాడు లాంటి మిగతా పత్రికలు, చాలా పెద్ద పెద్ద పత్రికలు అన్నిట్లో కూడా అది చంద్రబాబు నాయుడు ఆ రోజు ముఖ్యమంత్రి, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ శాసనసభలో నాయకుడు, ఇద్దరు ప్రస్తావించారు, ఇది వచ్చేది కాదు సచ్చేది కాదు, ఇది వచ్చేది కాదు సచ్చేది కాదు. అంటే ఆ విధమైనటువంటి వ్యాఖ్యానాల్ని ప్రముఖంగా మరి కొన్ని పత్రికలు రాసేది ఆ రోజులలో. మరి కేసీఆర్ గారు కొంతమంది ఏమనేది, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 మంది ఎంపీలు గెలిచినా ఎట్లొస్తుంది తెలంగాణ, పార్లమెంట్లో 545 మంది కదా. అంటే అది ఎంత బాగున్నది ఆ ప్రశ్న, వినడానికైతే చాలా అరే కరెక్టే కదా. 545 మంది పార్లమెంట్ సభ్యులు తెలంగాణలో మొత్తం గెలిచిన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ప్రజలు మొత్తం గెలిపించినా ఎట్లొస్తుంది తెలంగాణ, పార్లమెంట్లో బిల్లు పెట్టాలి కదా అనేది ఆ రోజు మనను నిర్వీర్యం చేయడానికి. ఆ రోజుల్లో మాలాంటి మరి న్యాయవాది వృత్తులు ఉన్న మిగతా వచ్చే ముందు మాట్లాడే ముందు తెలంగాణ కోసం మన ఆలోచనప్పుడు ఎట్లొస్తుంది కరెక్ట్ కదా అనేది. మరి దానికి కేసీఆర్ గారు ఒక ఉద్యమ పార్టీగా ఆవిష్కరించి ఒక రాజకీయ ఉద్యమం ద్వారా చేస్తేనే వస్తుందని చెప్పిండ్రు, చేసిండ్రు. తదనంతరం 2004లో 5 ఎంపీలు ఢిల్లీకి పోయినాం, 5 పోయినాం ఢిల్లీకి 2004లో. మరి రాష్ట్రపతి ఉపన్యాసంలో
అదేవిధంగా కామన్ మినిమం ప్రోగ్రాంలో 32 రాజకీయ పార్టీల దగ్గర తిరిగి 28 రాజకీయ పార్టీలతోని సుముఖంగా లిఖితపూర్వ లేఖలు తెప్పించి ఇదంతా చరిత్ర. నేను ఊరికే స్ట్రేట్ టకాటక చెప్పుకుంటూ ఒకసారి మీలాంటి వాళ్ళు అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా విమర్శిస్తే మనం మళ్ళీ దానికి సరైన ధీటైన జవాబు చెప్పకపోతే ప్రజలు నమ్ముతారు. కాబట్టి నేను ఇక్కడికి వచ్చేసినట్టు కార్యకర్తలు ఏంటంటే తెలంగాణ ఉద్యమాన్ని 2001లో కేసీఆర్ గారు పార్టీ ఆవిష్కరించిన నాటి నుండి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు 2014లో మరి 2009లో డిసెంబర్ 9 నాడు సాయంకాలం పూట చిదంబరం గారు ప్రకటన చేసిండ్రు. ఆ రోజు హరీష్ గారు, కేసీఆర్ కుటుంబ సభ్యులు, ఉద్యమ కుటుంబ సభ్యులు అందరం కూడా కేసీఆర్ గారు ఎమ్మడి ఉన్నాం. కేసీఆర్ గారు మరి చిదంబరం గారు ప్రకటన చేస్తారు, విరమించుకున్నాం. డిసెంబర్ 10 నాడు కేసీఆర్ గారు ఉదయం పూటనే అంత నీరసంగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారిని నన్ను ఢిల్లీకి పంపించారు. చిదంబరం గారు ప్రకటన చేసాడు కదా, ఇంకా స్టార్ట్ చేయాలి కదా అని. మేము అక్కడ పోతే ఏమైంది, ఇది చాలా ముఖ్యమైన విషయం, పోతే పిలవరు, ఎక్కడో ఊరు బయట కూర్చున్నాం హోటల్లో. ఇక్కడ ఆంధ్రోళ్ళు ఉద్యమం లేపినరు. మళ్ళీ ఏమైంది మీకు తెలుసు, విరమించుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు విజయోత్సవం సభ కరెక్టే, కానీ విజయాన్ని మనం ఆకలింపు చేసుకొని మనం సంతోషంగా ఉండకుండా 24 గంటలనే నీరుగార్చింది ఇదే కాంగ్రెస్ పార్టీ. ఆ నీరసనలు అవన్నీ చేపించి ఆంధ్ర ప్రాంతంలో మళ్ళీ డిసెంబర్ 23 నాడు దాన్ని వీఆర్ స్టాలింగ్ ఇట్, తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ఏర్పాటు ప్రక్రియను నిలుపుదల చేసామని చెప్పి మరి ఇదే చిదంబరం ప్రకటన చేశాడు. ఇది కాంగ్రెస్ వాళ్ళని అడగదు, మేము ఇచ్చినామంటారు కాంగ్రెస్ వాళ్ళు. తదనంతరమే మరి ఎన్జిఓ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఇవన్నీ కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినరు. మరి దాంట్లో హరీష్ గారు లాంటి మరి ఒక్కొక్కరు పాత్ర ఉద్యమం లోపట ఒక్కొక్కరు బాధ్యతలు తీసుకొని మరి ముందుకు తీసుకెళ్ళి 2009 కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రకటించిన రోజు ఈరోజు. నేను అంటానా అది 23 ఇఫ్ ఐఎమ్ నాట్ రైట్, 23 నాడు ఒక డేట్ పెట్టాలి. 23 కాదు, 23 డిసెంబర్ నాడు కూడా చేయాలి. నా ఉద్దేశం ఏది, కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసినది తెలితేనే కాంగ్రెస్ నుండి తెలుస్తుంది. ద్రోహ దినం ఇప్పుడు 29 అఫ్కోర్స్ కాంగ్రెస్ విద్రోహ దినం కూడా చేయాలి. ఎందుకంటే ప్రకటన లేకపోతే 1000 మంది పిల్లలు ఎందుకు చచ్చిపోయినరు, 1000 మంది పిల్లలు ఎందుకు చచ్చిపోయినరు ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ స్టేట్మెంట్. ఆ ప్రక్రియను నిలుపుదల చేసాం. వచ్చినట్టు మన తెలంగాణ సామెత ఉంటుంది, తినే ఇస్తారు ముందు లాక్కపోయినట్టు. ప్రజలు ఆకలింపు చేసుకుని తెలంగాణ వచ్చిందని సంతోషాన్ని నీరుగార్చిండ్రు. ఇంకా నేను ఎక్కువ మాట్లాడితే బాగుండేది, హరీష్ గారు చాలా విషయాలు కూడా ప్రస్తావిస్తారు కాబట్టి నేను మరి ఇంత మంచి వాతావరణంలో కూడా మనం జరుపుకుంటున్నాము. ఎల్లకాలం జరుపుకోవాలి. డిసెంబర్ 9 నాడు ఇలాంటి విజయోత్సవ సభలు జరుపుకోవాలని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. జై తెలంగాణ. వినోదన కృతజ్ఞతలు. ఇప్పుడు మాజీ హోంశాఖ మంత్రులు పెద్దలు కేసీఆర్ గారితో ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి ఉద్యమంలోనూ పార్టీలోనూ ప్రభుత్వంలోనూ అడుగులో అడిగేసి నడిచినటువంటి మహమూద్ అలీ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. आज का दिन हमारे लिए बड़ा अजीम दिन है. आज तेलंगाना दीक्षा विजय दिन हम मना रहे हैं. उसके लिए मैं आज के सदर देवी प्रसाद साहब और हमारे डायनेमिक लीडर, यकीन मानिए 2001 से केसीआर साहब के हाथ मजबूत करने वाले, आवाम के दरमियान 24 घंटे अवेलेबल रहने वाले, अगर कोई शख्स हरीश भाई के पास पहुंच जाता है ना, उसका काम मिनटों में होता है. हर कोई जो भी इनके पास जाता है हमेशा दरवाज़ा खुला रहा. आज नहीं, तेलंगाना मूवमेंट में भी पुलिस की लाठी जब पड़ती थी, सबके सामने भागने वाले कोई रहते तो, आगे बढ़ने वाले रहते तो हरीश राव साहब रहते थे, हमें बचाते थे. और हमारे डिप्टी चेयरमैन साहब बंडा प्रकाश साहब, हमारे विनोद भाई साहब जो तेलंगाना मूवमेंट में साहब के साथ हमेशा रहे,
दिल्ली में रहे, यहाँ रहे, गली में रहे, हर जगह लड़ते रहे। सुनीता मैडम साहिबा और हमारे तेलंगाना ऑफिस सेक्रेटरी राहुल चंद्रशेखर साहब और डाइस पर बैठे हुए मेरे तमाम भाइयों और आज के इस प्रोग्राम में आए हुए मेरे भाइयों बहनों मीडिया के दोस्तों, सबको मेरा सलाम और नमस्कार। मैं समझता हूँ तेलंगाना कभी भी कांग्रेस नहीं देती, क्योंकि हमारे 17 एमपी थे तो उनके 25 एमपी थे और पूरी हमारी दौलत लूटकर आंध्रा को ले जाते थे। मैं समझता हूँ आगे 100 साल में 200 साल में भी तेलंगाना नहीं बनता अगर केसीआर साहब दीक्षा नहीं बैठते। केसीआर साहब ने किसी और को नहीं बिठाया। देवी प्रसाद साहब आप बैठिए, विनोद साहब आप बैठिए, महमूद साहब आप बैठिए, हरीश भाई नहीं, खुद उन्होंने अपनी जान की बाजी लगाई। जब आज ही का दिन था, एक दिन पहले जब सब लोग डॉक्टरों से मिल रहे थे, हरीश भाई भी थे, देवी प्रसाद साहब भी थे और विनोद भाई थे और बॉस केटीआर साहब, सभी लोग नीम्स दवाखाने में डॉक्टरों से मिल रहे थे। तो डॉक्टर कह रहे थे केसीआर साहब की सेहत बहुत बिगड़ जा रही है, कुछ भी हो सकता है, ब्रेन हैमरेज हो सकता है, इनके किडनी फेल हो सकते हैं, ये कोमा में जा सकते हैं। जब सब मिलकर केसीआर साहब से गुजारिश की, साहब आप जिंदा रहेंगे तो फिर मूवमेंट चलाएंगे, आप मूवमेंट तोड़ दीजिए, सब आपकी सेहत बहुत बिगड़ जा रही। मगर हमारे महान और महात्मा केसीआर साहब ने क्या कहा, मेरी जान गई तो परवाह नहीं, मुझे तेलंगाना चाहिए। तेलंगाना के लिए मैं समझता हूँ केसीआर साहब भरत नहीं बैठते तो बहुत मूवमेंट चला 69 के अंदर, इससे बहुत ज़्यादा सख्ती से कुछ दिनों के अंदर चला। बेहिसाब लोगों ने जानों की कुर्बानी दी। मैं चिन्नाटी साहब ने आखिरी में सेंट्रल के दबाव में आकर मूवमेंट से दस्तबरदार हुए। मगर केसीआर साहब ने कहा जब मूवमेंट शुरू किया हूँ तेलंगाना के लिए, क्योंकि इतना बड़ा गैप आता 69 के बाद 2001 में पार्टी का मूवमेंट शुरू करना बहुत मुश्किल काम था। उस वक्त हर कोई ये कहता था अरे जब नहीं आया तो अब तो पूरा आंध्र वालों का डोमिनेशन आ चुका है, पूरा कब्जा हो चुका है तेलंगाना में, पूरा पॉलिटिकल उन्हीं के हाथ में तेलंगाना है, अब तेलंगाना कहाँ बन सकता है। और केसीआर साहब भी जब तहरीक शुरू करे, जब वो डिप्टी स्पीकर थे और आरटीसी मिनिस्टर थे, जब असम्बली के अंदर तेलंगाना के अवाम के तेलंगाना की तकलीफ के बारे में बात की तो उस वक्त के स्पीकर साहब ने कहा राव साहब आप बैठ जाइए, अब तेलंगाना ख़त्म हो चुका है, या आंध्र प्रदेश की बात कीजिए आप, अभी क्या तेलंगाना कर रहे। जब केसीआर साहब को नागौर गुजरा, उन्होंने नहीं मैं अब शुरू करूँगा तेलंगाना तहरीक, उन्होंने फ़ौरन इस्तीफ़ा दिया, असम्बली को इस्तीफ़ा दिया, डिप्टी स्पीकर को इस्तीफ़ा दिया, मिनिस्ट्री को इस्तीफ़ा दिया, फिर से मुकाबला किया सिद्दीपेट से। तो काफ़ी तादाद में जो हरीश भाई की बड़ी मेहनत थी, बड़ी मेहनत की वजह से बहुत बड़ी मेजॉरिटी से जीते, वहीं से पहली हमारी कामयाबी शुरू हुई। तो केसीआर साहब हमारे महान और महात्मा लीडर है। गांधी जी जिस तरह हिंदुस्तान की आज़ादी में बहुत बड़ा हिस्सा अदा किया था, उसी तरह केसीआर साहब ने भी तेलंगाना की हासिल करने में बहुत बड़ा हिस्सा अदा किया। मैं समझता हूँ लोग उस 2001 में हर कोई कहता था, जिससे भी मिलते थे अरे कहाँ मिलता तेलंगाना, कहाँ होता भाई, अब नहीं बन सकता तेलंगाना। हम एक बार एक गोलीगुड़े में प्रेस में कुछ मटेरियल छपाने के लिए गए, वो आदमी बिठाकर चाय वाय पिला, बोला बाबू क्यों टाइम वेस्ट कर रहे हैं, अब कहाँ तेलंगाना बनता। हो गया उस वक्त मैं खुद चिन्नाटी साहब का पूरा मटेरियल मैं ही प्रेस करके देता था, उन्होंने नहीं ला सके तो आप लोग कहाँ ला सकते। मगर केसीआर साहब की जो हिम्मत थी, जो उनका पक्का यकीन था कि हम कोशिश करेंगे तो तेलंगाना हासिल करते ज़रूर हासिल करेंगे, उसके लिए उन्होंने जो जद्दोजहद की और ये 11 दिन का जो व्रत रहा, आखिरकार चिदम्बरम साहब ने तेलंगाना प्रोसेस विल बी स्टार्ट करने पर बोलने पर केसीआर साहब का व्रत को ख़त्म किया गया, तोड़ा गया और उन्होंने उसी वजह से तेलंगाना है। कांग्रेस तो गद्दार जमात थी, हमें जो 56 में आंध्रा में मिलाने वाली यही कांग्रेस पार्टी थी, कभी भी तेलंगाना का साथ नहीं दिए वो लोग, क्योंकि तेलंगाना वाले गरीब थे, उतने ताकतवर नहीं थे। हर तरीके से हमारी दौलत लूटी गई, क्योंकि हुकूमत बड़ी मजबूत थी, निज़ाम स्टेट थी, मालदार स्टेट थी तेलंगाना स्टेट। आंध्रा में मिलाने के बाद बहुत बड़ी आंध्रा में तरक्की आई। तेलंगाना मिलने की सबसे बड़ा रीज़न रहा वो केसीआर साहब और केसीआर साहब का दीक्षा रहा। इसलिए आज हमें फ़ख्र के साथ कह रहे हैं केसीआर साहब की वजह से ही तेलंगाना आया, कांग्रेस कभी तेलंगाना नहीं देती, ये गद्दार जमात है। इसलिए आज हम बहुत खुशी मना रहे हैं, हम अल्लाह से दुआ भी करते हैं, भगवान से प्रार्थना भी करते हैं कि फिर से हमारी पार्टी को अल्लाह ताला फिर से मजबूती से जिस तरह भी हम काम कर रहे हैं, हरीश भाई और राम भाई की क़यादत में
और बड़े साहब की क़यादत में इंशाल्लाह फिर से हम तेलंगाना हमारे हाथ में आएगा तो तेलंगाना तरक्की करेगा। लोग आज अफसोस में हैं, जहाँ पर भी जाके मिलते हैं लोग कहते हैं, रात में भी मैं एक दावत में गया, सब लोग कह रहे हैं नहीं साहब केसीआर साहब के बगैर तेलंगाना तरक्की नहीं कर सकता, ये लोग तो धोखा देकर वोट लिए, कुछ दिन की बात है, थोड़ा सब्र कीजिए, ज़रूर फिर आप लोगों को फिर से हुकूमत यहाँ की मौका देगी। तो मैं यही कहता हूँ मेरे भाइयों से, मेरे बहनों से, हम हिम्मत से रहें, ज़रूर आने वाला वक्त हमारा ही रहेगा। और केसीआर साहब जब तक दुनिया कायम रहेगी, जब तक केसीआर साहब को लोग याद रखेंगे, क्योंकि तेलंगाना के जो 4 गढ़ अवाम को आज़ादी मिली है उसकी एक ही रीज़न है, एक ही शख्स है, वही केसीआर साहब है। और उनके साथ हरीश भाई, राम भाई और बहुत से इम्पोर्टेंट लोग भी केसीआर साहब के साथ काम करते रहे और कामयाबी हासिल करने में केसीआर साहब जो मरण बैठा था वो हमारे लिए बहुत बड़ा हमारे लिए एक अचंभा है। उनकी वजह से आज हमें तेलंगाना मिला है। मैं तमाम भाइयों को फिर एक बार मुबारकबाद देता हूँ। आज का दिन तेलंगाना का ऐलान हुआ था, पर कुछ वर्षों के बाद भी विनोद भाई जिस तरह बताएं, कुछ वर्षों के बाद तेलंगाना बना है ज़रूर, मगर शुरुआत आज के दिन से हुई। इसके लिए मैं सबको मुबारकबाद देता हूँ और केसीआर साहब की सेहत और तंदुरुस्ती के लिए दुआ करता हूँ। तमाम भाई जो इस प्रोग्राम में आए, खासतौर से मीडिया के दोस्तों का शुक्रिया अदा करता हूँ। जय तेलंगाना, जय जय तेलंगाना। జై తెలంగాణ. మహమూద్ అలీ గారి కృతజ్ఞతలు. ఇప్పుడు శాసన మండలి ఉపసభాపతి పెద్దలు గౌరవనీయులు బండ ప్రకాష్ గారు మాట్లాడతారు. విజయ్ దివస్ సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు సభాధ్యక్షులు పెద్దలు దేవి ప్రసాద్ గారు, ఈ కార్యక్రమ ముఖ్య అతిథి మనకందరికీ అత్యంత గౌరవనీయులు, మనకు అనేక విషయాల్లో మార్గదర్శకంగా ఉంటూ పనిచేస్తున్న పెద్దలు హరీష్ రావు గారు, పెద్దలు మహమూద్ అలీ గారు, పెద్దలు వినోద్ గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు, యువ మిత్రులు, మరి వేదిక ముందున్న పెద్దలు, మహిళా సోదరుమణులందరికీ పేరు పేరున విజయ్ దివస్ శుభాకాంక్షలు, శుభాభినందనలు. వాస్తవంగా మొన్ననే మనం దీక్షా దివస్ చేసుకున్న రోజు కూడా అనేక విషయాలు మాట్లాడుకున్నాం. వాస్తవంగా భారత స్వతంత్ర ఉద్యమ చరిత్రలో ఎన్ని ఘట్టాలైతే ఉన్నాయో అంతకంటే విలువైన ఘట్టాలు మన తెలంగాణ ఉద్యమ చరిత్రలో కూడా ఉన్న విషయాన్ని మనం అందరం మళ్ళొక్కసారి గుర్తు చేసుకోవాలి. వీటన్నిటిని పునరుచ్చరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అవి చెప్పే కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా అవి చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటుంది. స్వతంత్ర ఉద్యమ కాలం నాటి కార్యక్రమాలు అప్పుడో ఇప్పుడో అడపదడప చేస్తుంటారు. లేదంటే వాళ్ళు కూడా బ్రిటిష్ వాడిని కీర్తించుకుంటూ పాటలు పాడుకుంటూ ఉండాల్సిన పరిస్థితి వచ్చేది. నిన్ననే మరి కొత్త కథ చెప్తున్నారు. ఇవాళ మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసినారని నిన్ననే మనం విన్నాం. పదే పదే ఊరికే చరిత్రలో చెప్తుంటాం. గాయపడ్డ సింహం కూడా తన చరిత్ర చెప్పకపోతే వేటగాడు చెప్పిందే చరిత్ర అవుతుంది. ఇప్పుడు వేటగాడి చరిత్ర చెప్పే ప్రయత్నాలు చేసిన దాన్ని ఎండగట్టాల్సిన అవసరం, బాధ్యత మన అందరి మీద ఉందనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో 52 కావచ్చు, 56 వాడిని కలిపిన రోజు కావచ్చు, 69 ఉద్యమాలు కావచ్చు, తర్వాత 72లో జరిగిన ఉద్యమాలు కావచ్చు, అనేక ఉద్యమాల్లో ద్రోహ చరిత్ర కాంగ్రెస్ పార్టీది అనే విషయం అందరికీ తెలుసు. అనేక మంది పిల్లలు వాస్తవంగా 69 ఉద్యమంలో ఒక్కటి కూడా ఆత్మార్పణం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్లీ ఎన్కౌంటర్. పోలీస్ కాల్పులలో మరణించిన వాళ్ళే తప్ప ఒక్కరు కూడా ఆత్మాహుతికి పాల్పడ్డ వాళ్ళు లేరు. పెద్దలు కేసీఆర్ గారు తీసుకున్న ఏకైక కార్యక్రమం ఇలా తెలంగాణ రాష్ట్ర కోసం పార్టీని ప్రకటించినప్పటి నుంచి కూడా ఒక శాంతియుతమైన ఉద్యమ తరహాలో మనం దీన్ని పోరాటం చేయాలని వారు సంకల్పించినందుకే అనేక మిలిటెంట్ ఉద్యమాలకు నాయకత్వం ఇచ్చిన వాళ్ళు దీంట్లోకి వచ్చినా కూడా ఎవరైనా శాంతియుతంగానే పోయింది తప్ప అటువైపు తొంగి చూడలేదు. నిజంగా 2001 నాటికి కూడా తెలంగాణ పరిస్థితి ఏంది, 2004 నాటికి తెలంగాణ పరిస్థితి ఏంది? కేసీఆర్ సార్ చెప్తాడు రక్తసిక్తమైన తెలంగాణ మనది.
జగిత్యాల ఉద్యమాలు, రైతాంగ పోరాటాలు, అనేక పోరాటాలతో తెలంగాణ ఎక్కడుంది? అసలు నాయకుడు అంటోడు తెల్ల బట్టలు వేసుకున్నోడు రోడ్ల మీద తిరిగే పరిస్థితి కూడా లేదు. అనేక విధాలుగా మరి అటు పోలీస్ కాల్పులు, ఎన్కౌంటర్లు, అటు విద్రోహుల పేరు మీద అటుకెళ్ళి చంపడాలు, ఇటువంటి పరిస్థితుల్లో ఇలా తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ వైపు తీసుకొచ్చిన తర్వాత అన్ని ఆత్మాహుతి చావులే తప్ప ఒక్కటి కూడా పోలీస్ కాల్పుల్లో చనిపోయింది లేదు. ఇవాళ ఇంతకుముందే చెప్పినట్టు డిసెంబర్ 9 అనేది ఒక గొప్ప విజయాన్ని సాధించిన రోజు, ప్రకటన వచ్చిన రోజు. మళ్ళా 10-12 రోజులకే నాలుక మడతేసిండ్రు. నిజంగా చనిపోయిన మంది పిల్లలు ఎక్కువ మంది ఆ ప్రకటన వచ్చిన తర్వాతనే చాలామంది చనిపోయారు. నేను అనుకుంటా ఆ ప్రకటన రాకముందు ఒక 2 రోజుల ముందు రోజు టీవీలలో మనకు వ్యతిరేకంగా ప్రకటనలు వస్తుంటే, పేపర్లలో న్యూస్ వస్తుంటే, వార్తలు వస్తుంటే, తెలంగాణ పోతుందనే ఒక ప్రకటన వస్తే బచ్చన్నపేట చివరి గ్రామం మంచానిపల్లి, మన మెదక్ని ఆనుకొని, మన సిద్దిపేట ప్రాంతాన్ని ఆనుకొనే ఉంటుంది, గజ్వేల్ ప్రాంతాన్ని ఆనుకొని. ఆ ఊర్లో పిల్లాడు బీఈడి చేసిండు, టీచరు, పని చేస్తున్నాడు. ఇక తెలంగాణ వీడు ఇట్లా చేస్తున్నాడు, తెలంగాణ వస్తుంది నమ్మకం పోయింది సార్. రోజు పేపర్ చదివినా, వార్తలు విన్నా, ఏది విన్నా మనకు వ్యతిరేకమే చెప్తున్నారు, నమ్మకం లేదని మందు దాగి చెట్టుకు ఉరేసుకొని కూడా చనిపోయాడు. అంటే అంత కాన్ఫిడెన్స్, విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళ పత్రికలు, వాళ్ళ ఆచరణ, వాళ్ళు చేస్తున్న పద్ధతుల వల్ల అనేక మంది పిల్లలు ఆత్మాహుతికి పాల్పడిన సంఘటనలు అనేకం జరిగినాయి. వాస్తవంగా ఈరోజు మనం చేసుకుంటున్నది ఆ రోజు కేంద్రం మెడల్ వంచి మనం సాధించిన విజయం కాబట్టి విజయ్ దివస్గా కంపల్సరీ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది, బాధ్యత కూడా ఉంది మనకు మీద. ఇవాళ దీన్ని ఎవడు ఏ రకంగా చెప్పుకున్నా, ఆగస్టు 15, 47 నాడు వచ్చిన స్వతంత్రం బ్రిటిష్ వాళ్ళ భిక్షాన్ని మాట్లాడుకునే పార్టీలు ఇవాళ ఉంటే ఉండవచ్చు కాక, కానీ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ గారి చొరవ వల్లనే, ఆయన పోరాట కృషి వల్లనే, ఆయన దీక్ష వల్లనే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రకటన సాధ్యమైంది తప్ప ఇంకోటి కాదు అనేది నమ్మకం, విశ్వాసంతో మనం పనిచేయాల్సిన. నిజంగా అప్పటిదాకా అటు ఇటు ఉన్నాడు కూడా మేము చూసినాం. అనేక పల్లెల్లో ప్రతి ఇంటి మీద జెండా ఎగిరింది, తెలంగాణ జెండా ఎగిరింది. ప్రతి బిడ్డ రోడ్డు మీదకి వచ్చిండు, ప్రతి సంఘం రోడ్డు మీదకి వచ్చింది, ప్రతి అసోసియేషన్ రోడ్డు, ఎవడు అడగలే వాళ్ళని. కేసీఆర్ గారి దీక్ష స్టార్ట్ అయిన 1వ రోజు 2వ రోజు నుంచి అందుకున్న ఊపు అసలు 9-10వ తారీఖు వరకు అయితే విపరీతమైన దీంట్లో వచ్చింది. ప్రకటన వచ్చిన రోజు అయితే మొత్తం రోడ్ల మీదనే జనం ఉన్నారు, ర్యాలీలు తీసిండ్రు, సంబరాలు చేసిండ్రు. ఆ రోజు ఆ పరిస్థితి నుంచి ఇలా మనం ముందుకు పోతున్న నేపథ్యం ఖచ్చితంగా మన పార్టీ, మన ఆర్గనైజేషన్ పెద్దలు వినోద్ లాంటి వాళ్ళు చొరవ తీసుకొని వీటన్నిటినీ మన దాంట్లో ఉన్న అనేక గొప్ప గొప్ప విషయాలని ఇలా మనం రాష్ట్రపతి ప్రకటన చేయించడం ఒక ఎత్తు, అంతకుముందు ప్రణబ్ కమిటీ ఒక ఎత్తు, దాని తర్వాత కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టించడం ఒక ఎత్తు, వారితో విభేదించడం ఒక ఎత్తు, నీటి పంపకాల మీద డివైడ్ అయ్యి రాజీనామాలు చేసినవి ఒక ఎత్తు, మళ్ళీ 2009 తర్వాత మన పోరాటాలు ఒక ఎత్తు. ప్రతిదీ చరిత్రలో కీలకమైన ఘట్టాలన్నింటినీ మనం సెలబ్రేట్ చేసే విధంగా, వీటిని పునరుద్ధరణ తరగతులు నిర్వహించే విధంగా, యంగర్ జనరేషన్కు తప్పనిసరిగా చరిత్రలో ఉన్న అన్ని కోణాలు వెళ్ళే విధంగా మన కార్యాచరణ రూపొందించాలని నేను సభాముఖంగా వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మనం చెప్పకపోతే అవతలోడు చెప్పే దాని మీద మిస్లీడ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా మన చరిత్రను మనం చెప్పుకోవాలి, మన విషయాల్ని మనం ప్రచారం చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు పల్లెల్లో జరిపే విధంగా కూడా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, దీక్షా దివస్ సందర్భంగా అందరికీ మరొకసారి శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. కృతజ్ఞతలు బండ్ల ప్రకాష్ అన్న గారికి. చాలామంది ఉద్యమ నాయకులు, విద్యార్థి నేతలు అందరు ఉన్నారు. సమయానుకూలం వల్ల మనం ఈ దీక్షా దివస్ను, విజయ్ దివస్ను ఇక్కడి నుంచి హరీష్ అన్న గారు మాట్లాడిన తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది. కేక్ కటింగ్ తర్వాత బెలూన్స్ కూడా విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకి
మనమందరం కూడా అందులో పాల్గొందాం. ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అంటేనే మనందరికీ అనేక జ్ఞాపకాలు వస్తాయి. నిమ్స్ ఆసుపత్రి కానీ, మిలియన్ మార్చ్ కానీ, రాస్తారోకోలు కానీ, అసహజ మరణాలు కానీ, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు దీక్ష ప్రారంభించక రోజు జేఏసీలు ఏం లేవు. ఎవరికి వారు అనేక సంఘాలు, అనేక ఉద్యమ సంఘాలు, కవులు, కళాకారులు మొత్తం తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేయడానికి ఒక్కటిగా నిలిచి ఆ రోజు కేసీఆర్ గారిని సంపూర్ణంగా బలపరిచి కేసీఆర్ గారు దీక్ష విజయవంతమైతేనే తెలంగాణ సాధిస్తామనేటువంటి ఒక గట్టి నమ్మకాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా చూపించినటువంటి ఘట్టం మన అందరికి కూడా తెలుసు. ఇంతకుముందు అనేక మంది అనేక విషయాలు చెప్పారు. హరీష్ అన్న తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి ప్రతి ఉద్యమంలో, అది సిద్దిపేట చారిత్రక గర్జన అయినా, అట్లాగే సాగర ఆహారం అయినా, ఎక్కడ ఏ జరిగినా కేసీఆర్ గారి ఆలోచనల్ని 100% అమలు చేసేటువంటి ఒక క్రమశిక్షణ గల ఉద్యమకారుడిగా మన అందరినీ ఉద్యమంలో కాపాడుకున్నటువంటి గొప్ప నాయకుడు హరీష్ అన్న అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈ విజయ్ దివస్ సందర్భంగా వారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు కౌన్సిల్ ఉపాధ్యక్షులు పెద్దలు బండా ప్రకాష్ అన్న గారికి, మాజీ హోంశాఖ మంత్రివర్యులు, 2001 నుంచి కేసీఆర్ అడుగుజాడల్లో నడిచినటువంటి పెద్దలు మహమూద్ అలీ గారు, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను కేసీఆర్ గారితో పాటు ఒప్పించి మెప్పించి తెలంగాణకు అనుకూలంగా లేఖలు తేవడంలో నిరంతరం కృషి చేసినటువంటి పార్లమెంట్ మాజీ సభ్యులు పెద్దలు వినోదన్న గారు, అదేవిధంగా మా టీఎన్జిఓ అధ్యక్షులుగా నాకు బాగా తెలుసు, ఈరోజు చాలామందికి తెలుసో తెలియదో కానీ ఇంటర్నల్ మీటింగ్స్ జరిగేది 10 మంది 20 మంది కూర్చున్నప్పుడు స్వామి గౌడు దేవి ప్రసాద్ గారిని పిలిచి మీరు పెన్ డౌన్ చేయండి, సకల జనుల సమ్మెకు శ్రీకారం చుట్టండి అని వీళ్ళతో కేసీఆర్ గారు ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టేది. మరి సక్సెస్ అవుతుందా, ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది, ఏమవుతుంది అని రాత్రులు మాట్లాడేవారు. అలాంటి కీలక సమావేశాల్లో తమ ఉద్యోగం కంటే తెలంగాణ ఉద్యమమే ముఖ్యమని కృషి చేసినటువంటి వారిలో ఒకరు దేవి ప్రసాద్ అన్న గారు, పెద్దలు రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్న గారు, సోదరిమణి సునీత గారు, మా మిత్రులు క్రాంతి గారు, మరి అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి గారు. ఇవాళ డిసెంబర్ 9, ఈరోజు చెంచల్గూడ జైల్లో ఉన్నాడు తమ్ముడు, ఆనాటి విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఎర్రోళ్ళ శ్రీనివాస్. ఉద్యమంలో అరెస్ట్ అయ్యి తెలంగాణ ప్రకటన వచ్చినప్పుడు జైల్లో ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న తమ్ముడు ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు, మరొక విద్యార్థి అధ్యక్షుడు తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, బాలు గారు, రాకేష్ రెడ్డి గారు, ఇంకా మా బాలరాజ్ యాదవ్ గారు, విజయ్ కుమార్ గారు, కిషోర్ గారు, ఇంకా సీనియర్ చాలామంది ఉన్న రాకేష్, అందరికీ మా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, ఉద్యమకారులు, పార్టీ సీనియర్ నాయకులు, మీడియా మిత్రులు, కార్పొరేటర్లు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. జూలూరి అన్నగారికి మరి వారైతే ఎన్నో పుస్తకాల రూపంలో గౌరీశంకర్ అన్న కాంట్రిబ్యూషన్ ఉద్యమంలో చాలా గొప్పది, వారికి ప్రత్యేకమైన నమస్కారం. అయితే ఈరోజు ఈ డిసెంబర్ 9 అనేది చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. నవంబర్ 29 మనం దీక్షా దివస్ జరుపుకున్నాం. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన లేదు. డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం లేదు. అంటే తెలంగాణ ఉద్యమంలో ఈ 3 రోజులు చాలా కీలకమైనవి. నవంబర్ 29, డిసెంబర్ 9, జూన్ 2. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకపోతే రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 లేదు. కేసీఆర్ గారు నిమ్స్ ఆసుపత్రుల్లో 11 రోజుల ఆమరణ దీక్ష, వేలాది లక్షలాది మంది ప్రజలు ఎంతోమంది వారి దగ్గరికి వచ్చారు. ఆ దీక్ష ఫలితం ఇవాళ డిసెంబర్ 9వ తేదీ ప్రకటన. ఇవాళ కొంతమంది మూర్ఖులు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ నాయకులు
కేసీఆర్ దీక్షనే లేకపోతే డిసెంబర్ 9 అర్ధరాత్రి చిదంబరం ప్రకటన వచ్చేదా? దీక్ష చేయకపోతే ఢిల్లీ దిగొచ్చేదా? కేసీఆర్ దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితం నేటి తెలంగాణ రాష్ట్రం. దీక్షే లేకపోతే తెలంగాణ ప్రకటనే రాదు. ఈ ప్రకటన వచ్చిందంటే కేసీఆర్ పోరాటం, కేసీఆర్ దీక్ష. ఇలా ఎవరెవరో ఏదో మాట్లాడుతుండొచ్చు, కానీ కేసీఆర్ గారు నిజంగా ఇలా చరిత్ర అంటూ మాట్లాడితే, తెలంగాణ ఉద్యమ చరిత్రలో మాట్లాడితే కేసీఆర్ అంటే పోరాటం, కేసీఆర్ అంటే త్యాగం. రేవంత్ రెడ్డి గురించి కూడా తెలంగాణ ఉద్యమం గురించి చెప్పాలంటే, రేవంత్ అంటే వెన్నుపోటు, రేవంత్ అంటే ద్రోహం. తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే రేవంత్ రెడ్డి, వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే రేవంత్ రెడ్డి. ఎందుకంటే రాజీనామాలు చేయండి అంటే జిరాక్స్ కాగితాలు ఇచ్చిన వ్యక్తి. అరే ఉద్యమానికి గెలిచి రావయ్యా అంటే జై తెలంగాణ నుండి తుపాకీ పట్టుకొని కాలుస్తా అని రైఫిల్ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ అంటే ద్రోహం, రేవంత్ అంటే వెన్నుపోటని రాయాలి. తెలంగాణ ఉద్యమ చరిత్ర అంటూ రాస్తే రేవంత్కు ఉన్నటువంటి స్థానం ఒక ద్రోహం, ఒక వెన్నుపోటు. ఇలా ఆయన తెలంగాణ తల్లిని మారుస్తుండు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లిని మార్చి కలెక్టరేట్లలో ఒక రేవంత్ రెడ్డి సృష్టించిన తల్లిని పెడతా ఉన్నాడు. ఇలా తెలంగాణ తల్లి అనేది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ భావోద్వేగాల మధ్య, పోరాటాల మధ్య పుట్టిన తల్లి తెలంగాణ తల్లి. ఆ తెలంగాణ తల్లి అసలైన తెలంగాణ తల్లి. ఆ తల్లిని తెలంగాణ ప్రజలు ఊరూరా వాడవాడ వాళ్ళే సొంతంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో కొన్ని వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి, వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. అది ప్రజలు పెట్టుకున్న తల్లి, భావోద్వేగాల మధ్య పెట్టిన తల్లి, తెలంగాణ అస్తిత్వానికి ప్రతిరూపం ఆ తెలంగాణ తల్లి. కానీ ఇలా రేవంత్ రెడ్డి ఆ తెలంగాణ తల్లిని మార్చి ఈయన ఒక నకిలీ తల్లిని సృష్టించిండు. ఇలా ఆనాడు ఉద్యమంలో పుట్టిన తెలంగాణ తల్లి దీవెనలతో, ఆశీర్వాదంతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ నువ్వు ఆ తల్లిని మార్చే హక్కు ఇవాళ రేవంత్కు లేదు. నువ్వెన్నడూ ఉద్యమంలో పాల్గొనలే, నువ్వెన్నడూ జై తెలంగాణ అనలే, నువ్వెన్నడూ జైలుకు పోని రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమంలో పుట్టిన తల్లిని మార్చే హక్కు ఉన్నదా? ఇలా తెలంగాణ ప్రజలకు ఉద్యమంలో ఆనాడు కేసీఆర్ నాయకత్వంలో పుట్టిన తెలంగాణ తల్లే మా తల్లి అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ఇలా రేవంత్ సృష్టించిన తల్లి నకిలీ తల్లి. ఆ తల్లి చేతిలో నుంచి బతుకమ్మని తీసేసిండు. తల్లి చేతిలో బతుకమ్మ లేని తల్లి తెలంగాణ ప్రజలకు బతుకునివ్వదు, భరోసానివ్వదు. రేవంత్ మాట్లాడిండు, ఏమన్నాడు ఆ రోజు? అరే నన్ను గెలిపింది, తలరాతలు మారుస్తా, నేను మార్పు తెస్తా, తెలంగాణ ప్రజల తలరాతలు మారుస్తా అన్నాడు. తలరాతలు మార్చలేదు కానీ తెలంగాణ తల్లిని మాత్రం మార్చిండు. గింతే నువ్వు మార్చింది ఏమైనా ఉంటే. నువ్వు ఏం మార్చినావు 2 ఏళ్ళల్లా? ఇలా ఎరువుల కొరత తెచ్చినావు, విత్తనాల కొరత తెచ్చినావు, ధరలు పెంచినావు, కరెంటు కోతలు తెచ్చినావు, రైతు బంద్ ఎగ్గొట్టినావు, రైతు బీమాకు డబ్బులు కట్టవు, మహిళల్ని ఆగం చేసినావు, మొత్తం రాష్ట్రాన్ని ఆగం చేసిండు. ఇలా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నాడు రేవంత్ రెడ్డి. నిజానికి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నంలో ఉన్నటువంటి కాకతీయ తోరణం తొలగిస్తా అంటాడు, చార్మినార్ను తొలగిస్తా అంటాడు, తెలంగాణ తల్లిని మార్చేస్తాడు. నువ్వు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నావు. మొన్నెప్పుడో రామోజీ ఫిలిం సిటీకి పోయిండు. ఆడబోయి అంటాడు, రవీంద్ర భారతి అవార్డుల కంటే రామోజీ ఫిలిం సిటీ అవార్డే గొప్పదట. ఇది తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడం కాదా? రవీంద్ర భారతిలో ఏ అవార్డులు ఇస్తాం? దాశరథి గారు అవార్డు ఇస్తాం, కాళోజీ గారు అవార్డు ఇస్తాం, గద్దరన్న అవార్డు ఇస్తాం. అంటే తెలంగాణ ఉద్యమ ప్రతిరూపం, తెలంగాణ జాతి గర్వించదగ్గ కాళోజీని చిన్న చేసి మాట్లాడతావు, దాశరథి గారిని చిన్నగా చేసి మాట్లాడతావు, గద్దరన్న అవార్డును చిన్నగా చేసి మాట్లాడి ఫిలిం సిటీ అవార్డే గొప్పగున్నదని మాట్లాడితే రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి కాదా? ఇది తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడం కాదా? తెలంగాణ తరాల మీద భవిష్యత్తును ఇలా దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మరి ఇవన్నీ విషయాల పట్ల కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. సరే, ఆ గ్లోబల్ సమ్మిట్, ఆ కథలు ఇంకా చాలా ఉన్నాయి చెప్పేటి, ఇది సందర్భం కాకపోవచ్చు. అయితే ఒకటి నిన్న చూస్తుంటే గుర్తొచ్చింది, అదేంది ట్రంప్ రోడ్ అని పెడతారట హైదరాబాద్లో. అని ఎందుకే ట్రంప్ రోడ్ పెడతావు? మన తెలుగు పిల్లలను, మన విద్యార్థులను బేడీలేసి జైళ్ళలో పెట్టినందుకు ట్రంప్ రోడ్ పెడతావు హైదరాబాద్లో?
ట్యాక్సులు పెంచి టారిఫ్లు పెంచి మన దేశాన్ని ఇబ్బంది పెట్టి మన దేశంలో ఇవాళ వ్యాపార సంస్థలు మూతబడి పిల్లల ఉద్యోగాలు ఊడగొట్టినందుకు ట్రంప్ పేరు పెడతావా? ఏం చేసిండు ట్రంప్? ఇలా మన పిల్లలు హైదరాబాద్ పిల్లలు అమెరికాలో ఉద్యోగాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు ఫీజులు పెంచిండు ట్రంప్, చదువుకోవడానికి అమెరికా పోకుండా ఫీజులు పెంచిండు. ఫీజులు పెంచి బేడీలేసి మీ టారిఫ్లు పెంచి భారతదేశాన్ని ఇబ్బంది పెడుతుంటే ఈయనట ట్రంప్ రోడ్డు పెడతాడట. ఇది భారతీయులను అవమానించడం, ప్రజలను అవమానించడం. ఎవడన్నా ట్రంప్ పేరు పెడతాడు? ట్రంప్ అంటాడు మన నోట్బుక్ ఎత్తగొడుతున్నాడు, మన టారిఫ్లు పెంచుతుండు, బేడీలేసి మన పిల్లల్ని అవమానపరిచి అత్యంత అవమానకరంగా మన పిల్లల్ని దేశం నుంచి ఎల్లగొడుతుంటే జైళ్ళలో పెడుతుంటే వాని పేరు పెడతా అంటే అసలు నువ్వు ఏం మనిషివి? నీకేమైనా సోయి ఉందా లేదా నాకైతే అర్థమవుతలేదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవి సమ్మిట్ది మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ ఉద్యమానికి వస్తే మా వినోదన్న ఒక మంచి పాయింట్ చెప్పిండు. కాంగ్రెస్ వాళ్ళు సోనియమ్మ ఇచ్చింది అంటుండ్రు. నిజంగా మరి డిసెంబర్ 23 కూడా మనం తెలంగాణ విద్రోహ దినాన్ని 21 కదా 23 కూడా మనం విద్రోహ దినం జరపాలి. అప్పుడు కూడా సోనియమ్మ తెలంగాణ ఎగబెట్టింది, ఇచ్చిన తెలంగాణ వెనుకకు తీసుకున్నదనే చర్చ కూడా మనం ప్రజల్లో పెట్టాలి. ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు? సోనియా గాంధీ బలిదేవత అన్నాడు. 500 మంది పిల్లల చావుకు కారణం సోనియా గాంధీ. ఇచ్చిన తెలంగాణ వెనక్కు తీసుకోవడం వల్లనే ఈ పిల్లలు బలిదానాలు చేసుకున్నారని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇలా మాట మార్చిండు. అది నోరో మోరో నాకైతే తెలియదు. అప్పుడు బలిదేవత అంటాడు, ఇలా దేవతనట. ఆమె పుట్టినరోజు కనుకనే తెలంగాణ తల్లిని మార్చి పారేసిన అంటాడు. మార్చే హక్కు నీకెక్కడిది? నువ్వైనా జై తెలంగాణ అంటే, నువ్వు ఉద్యమంలో పాల్గొంటే, తెలంగాణ భావోద్వేగాలు నీకు తెలిసి ఉంటే, తెలంగాణ పోరాటంలో నీ భాగస్వామ్యం ఉంటే నువ్వు ఆ తల్లిని మార్చేవాడివి కాదు. నీకు అవగాహన లేనటువంటి వ్యక్తివి. అందుకే ఇవాళ తెలంగాణ తల్లిని మారుస్తున్నావు, తెలంగాణ చిహ్నాలు మారుస్తున్నావు, తెలంగాణ ఉద్యమ చరిత్రను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఒక తమ్ముడు యాదిరెడ్డి, నేను ఢిల్లీ పోయిన ఆ రోజు, యాదిరెడ్డి అనే తమ్ముడు ఇచ్చిన తెలంగాణ సోనియా గాంధీ వెనక్కి తీసుకున్నది. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో మా శ్రీకాంతాచార్యో, మా ఇషాన్ రెడ్డో, మా యాదయ్యనో, ఒక చెల్లె మహబూబ్ నగర్లో సువర్ణనో ఎంతోమంది పిల్లలు బలిదానాలు చేసుకుంటుంటే మా గోస ఢిల్లీకి ముడతలేదు, మా గోస సోనియా గాంధీకి తెలుస్తలేదు అని ఆ తమ్ముడు యాదిరెడ్డి ఢిల్లీకి పోయి ఏఐసిసి కార్యాలయం ముందు సోనియా గాంధీకి ఉత్తరం రాసి జేబులో పెట్టుకొని ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్నాడు యాదిరెడ్డి. ఓ సోనియమ్మ, మా బలిదానంతోనైనా కళ్ళు తెరువు, ఇచ్చిన తెలంగాణ బిల్లు పెట్టు అని చెప్పి యాదిరెడ్డి ఢిల్లీకి పోయి సోనియమ్మ పేరు మీద ఉత్తరం రాసి ఏఐసిసి కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తమ్ముడి శవాన్ని దేవాలని రాత్రికి రాత్రి వినోదన్న గారు, కేటీఆర్ గారు, ఈటల రాజేందర్ గారు, మేము నలుగురం అర్ధరాత్రి ఢిల్లీకి పోయినాం. పోయి ఆసుపత్రి ముందు నిలబడి ఆ శవాన్ని తెద్దామని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణ భవన్కు పంపిస్తాం, అక్కడ ఢిల్లీలో ఉండే ఏపీ భవన్కు శవాన్ని పంపిస్తాం అని పోలీసు వాళ్ళు మాకు చెప్పారు. మేము ఏపీ భవన్కు పోయి అక్కడ మేమందరం ఉన్నాం. ఆ రోజు నిర్మలా సీతారామన్, ఇవాళటి ఆర్థిక శాఖ మంత్రి, ఆనాడు ఆమె బీజేపీ స్పోక్స్ పర్సన్, ఆమె కూడా ఏపీ భవన్కి వచ్చి నిలబడ్డది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, అప్పుడు సుప్రీంకోర్టు జస్టిస్ ఆయన, వారు కూడా ఏపీ భవన్కి వచ్చి నిలబడ్డారు యాదిరెడ్డి మృతదేహానికి శ్రద్ధాంజలి ఘటిద్దామని. మేమందరం అక్కడ ఉన్నాం. కానీ ఆనాటి సమైక్య పాలకులు ఆ ఏపీ భవన్ నుంచి ఒక ఉత్తరం ఇచ్చారు, శవాన్ని ఏపీ భవన్ తేవద్దు, అట్నుంచటే విమానాశ్రయానికి పంపండి, లేదా అట్నుంచటే దాన్ని మార్చురీకి దానికి పంపించేయండి అని చెప్పి. అంటే మాకెంత ఆవేశం వచ్చింది, ఎంత బాధ కలిగింది. అంటే చివరికి తెలంగాణ కోసం త్యాగం చేసిన యాదిరెడ్డి శవాన్ని తల్లిదండ్రులకు స్వగ్రామానికి కూడా పంపనంత కుట్ర ఆనాటి ఉమ్మడి రాష్ట్రం చేసింది. ఆనాడు ఈ రేవంత్ రెడ్డి ఒక్కడు మాట్లాడితే ఒట్టు, వీళ్ళు మాట్లాడితే ఒట్టు. మేము ఆ రోజు పోరాటాలు చేసినాం. ఆనాడు మా మీద కేసు పెడితే ఢిల్లీ పోలీస్ స్టేషన్లో రాజేందర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, వినోదన్న మీద, నా మీద ఢిల్లీ పోలీస్ స్టేషన్లో కేసు అయితే సంవత్సరాల తరబడి తిరిగినాం ఢిల్లీకి మేము, కేసులకు పేషీలకు. ఇది పోరాటం. ఆ యాదిరెడ్డి లాంటి వ్యక్తి పాపం ఆ శవాన్ని తెచ్చి మహేశ్వరం మండలం వారి స్వగ్రామానికి తీసుకుపోయి
పాడెలు మోసి మేము ఆ రోజు వారి అంత్యక్రియల్లో పాల్గొన్నటువంటి చరిత్ర. ఎన్ని ఎన్ని త్యాగాలు, ఎన్ని పోరాటాలు. అసలు కేసీఆర్ గారు అంటేనే త్యాగం కదా. బహుశా ఈ దేశంలో ఒక కాజ్ కోసం, ఒక సమస్య కోసం ఇన్ని పదవులకు త్యాగాలు చేసిన నాయకుడు ఎవరు ఉన్నారంటే అది ఒక్కడే కేసీఆర్. ఎమ్మెల్యేకు, డిప్యూటీ స్పీకర్కు, 2 సార్లు ఎంపీకి, కేంద్ర మంత్రికి 5 పదవులను 5 సార్లు త్యాగం చేసిన నాయకుడు. సర్పంచ్కి చేయమంటేనే 10 సార్లు ఆలోచించే కాలం ఇది. వార్డు మెంబర్కు రాజీనామా చేసినట్టు నేను 5 ఏళ్ళకి గెలిచిన నేను ఎట్లా చేస్తా అంటారు. అటువంటిది డిప్యూటీ స్పీకర్కు, ఎమ్మెల్యేకు, 2 సార్లు ఎంపీకి, కేంద్ర మంత్రికి గడ్డిపోచల్లాగా పదవుల త్యాగం చేయడమే కాదు, ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ నాయకుడు కదా. నిమ్స్ ఆసుపత్రిలో ఆయన ఉన్నప్పుడు ఓ రోజు నేను పోయి, డాక్టర్లు వచ్చి నా క్లాస్ మీకుడు, మేమందరం అడుంటే మీ ఇష్టం పోయి, ఆయన సోడియం లెవెల్స్ తగ్గుతుంది, క్యాల్ పోతుంది, ఆయన కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి, తర్వాత ఏం చేసినా మనిషి చేయికి రాడు, మనిషి మర్చిపోతున్నాడు, గుర్తుపడతలేడు, కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయని డాక్టర్లు వచ్చి రూమ్లో మా క్లాస్ వీక్తుండ్రు. ఏం చేయాలని ఒకరోజు 9వ రోజు 10వ రోజు పోయి బతిలాడినా. నేను పోయి బతిలాడితే నాకు ధైర్యం చెప్పిండు, హరీష్ నేను తెలంగాణ వచ్చేదాకా ఏం జావరా భయ్, నేను గట్టిగానే ఉన్నా, మీరు గట్టిగా కొట్లాడు, ఊకే నా దగ్గరికి వచ్చి నన్ను అధైర్యపరచకండి అని ఉల్టా నాకు ధైర్యం చెప్పిన నాయకుడు కేసీఆర్. అది 9వ రోజు దీక్షలో అంత గట్టిగా మాట్లాడిన వ్యక్తి. నిమ్స్ డాక్టర్లు పోయి 10వ రోజు సార్ మీ పరిస్థితి చేయి, అప్పుడు ఆ రోజు ఎగురుతున్నాడు బాడీ, బెడ్ మీద నుంచి దాదాపు 1.5 ఫీట్ ఎగురుతుంది. ఇట్లా దొరకబట్టి, 2 కాళ్ళు దొరకబట్టి, 2 చేతులు దొరకబట్టి, ఓ నడుము దొరకబడితే తప్ప బాడీ ఆగుతలేదు. అది ఇట్లా ఎగురుతుంది మంచం మీద. 11వ రోజు పొద్దున డాక్టర్లు వచ్చి మీరు విరమించకపోతే ఏ క్షణంలో అయినా మీకు ఏమైనా జరగవచ్చు అని నిమ్స్ డాక్టర్, మేమందరం, జయశంకర్ సార్ ఉన్నాడు, విద్యాసాగర్ రావు సార్ ఉన్నాడు, మేమందరం అక్కడ ఉన్నాం, ఏమన్నా జరగవచ్చు అని డాక్టర్లు చెప్తుంటే కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ఏదన్నా కానీ నేను మాత్రం విరమించను, అయితే జైత్రయాత్ర లేదంటే నా శవయాత్ర అని చెప్పిండు. నా శవం మీద తెలంగాణ జెండా కప్పండి తప్ప నేను విరమించే ప్రశ్నే లేదు అని ఆయన మాట్లాడుతుంటే నా కళ్ళల్లో నీళ్లు రాలినాయి ఆ రోజు. అది కేసీఆర్ పోరాటం. ఎవడో మూర్ఖుడు ఏదో మాట్లాడుతున్నాడు కళ్ళ ముందు, ఆ రోజు మా అందరి ముందు ఇంకేమో అయిపోతుంది, ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు అన్నంత టెన్షన్లో ఉన్నటువంటి రోజు. నా శవం మీద తెలంగాణ జెండా కప్పండి అని మాట్లాడినటువంటి నాయకుడు కేసీఆర్. అది త్యాగం. పదవులే కాదు, ప్రాణత్యాగానికి కూడా చివరి అంచుల దాకా పోయి వచ్చినటువంటి నాయకుడు. ఇలా కొంతమంది ఆయన అనారోగ్యంగా ఉండడానికి కొంతమంది ఏదో వికృత ఆనందం పొందుతుంటారు. వాస్తవానికి ఆయన ఉద్యమంలో కావచ్చు, ఆమరణ దీక్ష వల్ల కావచ్చు, ఒక 10 ఏళ్ళ ఆయుష్ తగ్గించింది. ఆయన ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా రాత్రింబవళ్ళు ఉద్యమంలో కష్టపడ్డాడు. 11 రోజుల దీక్ష వల్ల ఆరోగ్యం కొంత ఎఫెక్ట్ అయింది. కానీ దేవుడి దయ వల్ల, తెలంగాణ ప్రజల ఆశీస్సుల వల్ల ఇవాళ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఎప్పుడు రావాలో మళ్ళీ అప్పుడు వస్తాడు, తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతాడు, మళ్ళీ మన రాష్ట్రానికి ఖచ్చితంగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. ఇలా ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అర్థమైంది, పాలేందో నీళ్ళేందో అర్థమైంది. మార్పు అంటే ఏం మార్పు వచ్చిందో ఇవాళ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ నిజంగా తెలంగాణ రాకపోతే ఎక్కడిది 24 గంటల కరెంటు, ఎక్కడిది ప్రతి ఇంటికి త్రాగునీరు, ఎక్కడిది 1 కోటి ఎకరాల మాగాని, ధాన్యం ఉత్పత్తిలో ఎక్కడిది తెలంగాణ నంబర్ 1 రాష్ట్రంగా ఎక్కడైతుండే, తలసరి ఆదాయంలో దేశంలో నంబర్ 1 ఎక్కడైతుండే, పర్ క్యాప్ మన జిఎస్డిపి గ్రోత్ రేట్లో తెలంగాణ దేశంలో నంబర్ 1గా ఎక్కడైతుండే, ఎన్నిట్లల్లా మాంసం ఉత్పత్తిలో, ధాన్యం ఉత్పత్తిలో, డాక్టర్ల ఉత్పత్తిలో ఇవాళ తెలంగాణ నంబర్ 1 అయిందంటే ఈ రాష్ట్రం ఏర్పడడం వల్ల కదా. ఎవడో ఏదో మాట్లాడవచ్చు. ఈ రాష్ట్రం ఉన్నంతకాలం కేసీఆర్ గారి పేరు, ఈ రాష్ట్రం ఉన్నంతకాలం చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో నిలబడి ఉంటుంది. ఎవరు చెరిపోయలేరు. అది ప్రజల హృదయాల్లో ఉంది. ఈ రాష్ట్రం ఏర్పడ్డదంటేనే కేసీఆర్ త్యాగాలతో, పోరాటాలతో, అమరుల త్యాగాలతో ఏర్పడ్డటువంటి రాష్ట్రం. సరే, ఇది జరుగుతూ ఉంటుంది. కానీ మనం రీడెడికేట్ కావాలి. ఉద్యమకారులుగా, బీఆర్ఎస్ కార్యకర్తలుగా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జేఏసీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ఉద్యమకారులు అందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం, ఈ రాష్ట్రం ఇంకా ముందుకు సాగడం కోసం
అవసరమైతే మరో పోరాటానికి సిద్ధమైదాం. ఇవాళ రేవంత్ ప్రభుత్వం, ఇవాళ రేవంత్ 5 ఏళ్ళు ఉండొచ్చు పోవచ్చు, కానీ మా బాధ ఏంటంటే నువ్వు అధికారంలో ఉన్నవని కాదు, మా అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నావు. తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ చేసి చూపిస్తూ ఉన్నావు, తెలంగాణ పోరాటాన్ని తక్కువ చేసి చూపిస్తూ ఉన్నావు. నువ్వు తెలంగాణ ప్రగతిని, ఇవాళ అద్భుతంగా సాగిన ప్రగతికి ఇవాళ నువ్వు అడ్డు పుల్లలేస్తూ ఉన్నావు. అనవసరంగా ఈ రాష్ట్రాన్ని ఇవాళ చాలా ఇబ్బందుల్లోకి నెడుతున్నావు అన్నదే మా బాధ. అందుకే పోరాటాలతో త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణను తిరిగి మళ్ళీ కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయడం కోసం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు సాగడం కోసం, తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం అందరం కూడా ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ కాకతీయ తోరణాన్ని మార్చచ్చా రేవంత్ రెడ్డి? చార్మినార్ను తెలంగాణ ముఖ చిత్రం నుంచి తొలగించగలుగుతావా? తెలంగాణలో బతుకమ్మను, తెలంగాణ ప్రజల జీవితంలో భాగమైన బతుకమ్మను నువ్వు తొలగించవచ్చా? ఇవన్నీ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి చర్యలు. ఈ చర్యలను నుంచి మనం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటే అందరం కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లయితే ఆనాడు పోరాటంలో కులాలకు మతాలకు అతీతంగా, వయసుతో నిమిత్తం లేకుండా, ఉద్యోగాలను లెక్క చేయకుండా ఉద్యోగులు అందరూ కూడా పోరాటం చేసిండ్రు. తెలంగాణ తెచ్చుకున్నాం. మార్పని ప్రజలను ఏమార్చిండ్రు. కానీ ఇలా అందరూ బాధపడుతున్నారు. ఉద్యోగులు బాధపడుతున్నారు, రిటైర్డ్ ఉద్యోగులు బాధపడుతున్నారు, మహిళలకు మోసం జరిగింది, రైతులకు మోసం జరిగింది, విద్యార్థులకు మోసం జరిగింది, నిరుద్యోగులకు మోసం జరిగింది. అన్ని వర్గాలను 42% రిజర్వేషన్ అండి, బీసీలను మోసం చేసిండు, అందరినీ మోసం చేసిండు రేవంత్. ఇవాళ అన్ని వర్గాలకు కూడా అర్థమవుతుంది. సో తప్పకుండా అందరం కలిసి మళ్ళీ ముందుకు సాగుదాం. ఈ విజయోత్సవ దినం ఇది చాలా ముఖ్యమైనటువంటి దినం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అని మనం గర్వంగా చెప్పుకుంటున్నామంటే, ఇవాళ మేము వేర్ ఆర్ యూ అంటే మీరు ఎక్కడి నుంచి అంటే ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ అని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ గర్వంగా తల ఎత్తుకొని చెప్తున్నామంటే కేసీఆర్ దీక్ష ఫలితం, డిసెంబర్ 9వ తేదీ ఫలితం. అందుకే ఈ రోజును మనం విజయోత్సవ దినంగా జరుపుకోవాలి. ఎందుకంటే చేసిన దాన్ని కూడా గొప్పగా చెప్పుకోవాలి. జయశంకర్ సార్ ఒక మాట అనేటోడు, తెలంగాణ వెనుకబడ్డది కాదు, వెనుక పడేయబడ్డది అనే మాట జయశంకర్ సార్ పదే పదే చెప్పేటోడు. ఎప్పుడైనా ఆ రోజుల్లో ఒకటి ఉండేది, కేసీఆర్ గారు ఉద్యమం స్టార్ట్ చేసిన 2001లో తెలంగాణ అనే పదం నిషేధించింది ఈ రాష్ట్రంలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం మనం 2001లో. అప్పటి వాళ్ళు ఉద్యమకారులకు ఐడియా ఉంటుంది. కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినా, ఒక అంశం మీద మాట్లాడితే కేసీఆర్ గారు తెలంగాణ అని మాట్లాడుతుండే, పేపర్లు ఏమొస్తుండే వెనుకబడ్డ ప్రాంతం అని వస్తుండే. తెలంగాణ పేరు రాయకపోదురు పేపర్లో. అసెంబ్లీలో కేసీఆర్ గారు లేచి నా తెలంగాణ అని మాట్లాడితే స్పీకరు తెలంగాణ అని మాట్లాడొద్దండి, వెనుకబడిన ప్రాంతం అని మాట్లాడాలి. ఇది అసెంబ్లీ రికార్డుల నుంచి కేసీఆర్ గారు మాట్లాడిన తెలంగాణ పదం నిషేధిస్తున్నాం. యనమల రామకృష్ణుడు ఉత్తర్వులు ఇచ్చిండు ఆ రోజు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పదము నిషేధించబడ్డది. అంటే నీ అస్తిత్వమే లేదు. నువ్వు ఎక్కడి నుంచి, నీ జాతి ఏంటంటే నా జాతి తెలంగాణ అని చెప్పుకునే పరిస్థితి మనకు లేకుండా పోయింది ఆ రోజు. ఎవరైనా తన తల్లి తనకు గొప్పది, తన జాతి తనకు గొప్పది, నీ జాతి గురించి నీ ప్రాంతం గురించి చెప్పుకోలేని పరిస్థితుల్లో నెట్టివేయబడ్డాం ఆ రోజు. పేపర్లో పొద్దున్నే చదివితే తెలంగాణ అని కనబడపోవు. కానీ ఇప్పుడు తెలంగాణ లేకుండా పేపర్ ఉందా, వార్త ఉందా, టీవీ ఉందా, సినిమా ఉందా? అది సినిమా అయినా, పేపర్ అయినా, టీవీ అయినా, వార్త అయినా జై తెలంగాణతోనే స్టార్ట్ అవుతుంది. అంటే అది కేసీఆర్ గారు పార్టీ పెట్టడం వల్ల, ఉద్యమం వల్ల, పోరాటాల వల్ల, దీక్ష వల్ల ఇవాళ ఈ రాష్ట్రం ఏర్పడడం వల్ల మనం ఆత్మగౌరవంతో సగర్వంగా నాది తెలంగాణ అని చెప్పుకోగలుగుతా ఉన్నాం. అసలు ఆ రోజు ఇక అయితే చెప్తే చాలా ఉన్నాయి ఇంకా. అయితే అట్లా అసలు నిజంగా నేనే విట్నెస్. పొద్దున్న లేచి ఆ రోజుల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త 3-4 పేపర్లే ఉంటుండే. పేపర్ తిప్పితే తెలంగాణ ఉండదు. అట్లా వెనుకబడ్డ ప్రాంతంలో మాకు కరువు ఉన్నది, మా వెనుకబడ్డ ప్రాంతంలో కరెంట్ వస్తలేదు, మా వెనుకబడ్డ ప్రాంతంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటుందనే ఉంటుంది. నా తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు రాదు పేపర్లో. యాద్ చేసుకొని మీరు లేదా పాత పేపర్లు చూడండి. వెనుకబడ్డ ప్రాంతం తెలంగాణ పేరు నిషేధించబడ్డది. అసెంబ్లీలో నిషేధం, పత్రికల్లో నిషేధం, సినిమాల్లో నిషేధం, మన బతుకులో నుంచే తీసేసిండ్రు.
ఇవాళ మనందరం ఇంత స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామంటే ఇంత గౌరవంగా నాది తెలంగాణ అని ఇంత గర్వంగా చెప్పుకుంటున్నాం కదా. అంతెందుకు ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కదా, వెనకటినేమో ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వస్తుండే. కేసీఆర్ వచ్చినాక ఏమైంది? 10 ఏళ్లలో ఈడెకరం అమ్మితే ఆడ 10 ఎకరాలు వచ్చేటట్టు చేసిండా లేదా కేసీఆర్? మరి జయశంకర్ సార్ చెప్పినట్టు మనది వెనుకబడ్డదా వెనుకబడేయబడ్డదా? వెనుకబడేయబడ్డది. ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లిని బీద తల్లిని చేసి పారేసిండు, బీద తల్లిని చేస్తుండు. అరే అరే మనం బీదోళ్ళం కాదురా భయ్, మనం వెనుకబడేయబడ్డోళ్ళం, మనం వీఆర్ రిచ్ బై ఆల్ మీన్స్. తెలంగాణకు ఆ శక్తి ఉన్నది, ఆ సంపన్నం ఉన్నది అంటే ఆ రోజు తెలంగాణ ద్రోహులో, ఆనాటి సమైక్యాంధ్ర పాలకులో తెలంగాణను వెనుకబడేసిండ్రు. ఈయన వాళ్ళ తొక్కొచ్చిండు కదా, వాళ్ళ ఎంబడి నడిచినోడే, అదే సోయిలు ఉన్నాడు, ఇంకా అదే బాటలో నడుస్తున్నాడు. ఇంకా ఇవాళ ఇవన్నీ మనం ఆలోచించాలి. అందుకే ఇది కేవలం పదవుల కోసమో అధికారం కోసమే కాదు, ఇవాళ తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం, తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల చరిత్ర పుటల్లో నిమగ్నం చేయడం కోసం ఇది మనం మరొక పోరాటానికి అవసరమైతే రూపుదిద్దాల్సిన అవసరం ఉంది అందరం. ఎందుకంటే ఏ ప్రపంచంలో ఏ జాతి అయినా సరే ముందు ఆత్మగౌరవం కోరుకుంటారు, అస్తిత్వం కోరుకుంటారు. కూడు గుడ్డ తర్వాత ఎవడైనా ముందు కోరుకునేది సెల్ఫ్ రెస్పెక్ట్. నా ఆత్మగౌరవం నాకు ముఖ్యం, నా అస్తిత్వం నాకు ముఖ్యం అని కోరుకుంటారు. కానీ రేవంత్ పాలనలో తెలంగాణ ఆత్మ గౌరవం దెబ్బతింటుంది, తెలంగాణ అస్తిత్వం దెబ్బతింటుంది. అందుకే మనం అవసరమైతే తెలంగాణ ఉద్యమకారులం మరొక పోరాటానికి సిద్ధం కావాలని నేను పిలుపునిస్తూ జై తెలంగాణ. విజయ్ దివస్ సందర్భంగా కేక్ కట్ చేస్తారు హరీష్ అన్న గారు. ఆ తర్వాత బయట అందరు కూర్చోండి దయచేసి, ఇంకా మన కార్యక్రమం ఉంది, పార్టీ కార్యక్రమం ఉంది, దయచేసి కూర్చోండి. బెలూన్స్ కూడా గేట్ దగ్గర బెలూన్లు కూడా వదలాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కేక్ కటింగ్ తర్వాత బెలూన్ల కార్యక్రమం పోదాం. దయచేసి ఎవ్వరు కూడా పోవద్దు, పార్టీ నాయకులందరూ కూడా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మహిళా నాయకులందరూ రండి ముందు కేక్ కటింగ్ దగ్గరికి.